బైబిల్లో మీకా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయము 13వ వాక్యం. మీకా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుదామా? ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోతారు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడుగా ఉండును. ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రాకారములను పడగొట్టే దేవుడు మన రాజు, మన నాయకుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన ప్రాకారములను పడగొట్టే దేవుడు. ఆయన ప్రాకారాలను పడగొట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు. మనం గుమ్మములను పడగొట్టి దాని ద్వారా మనం వెళ్ళాలి. ఆమెను చెప్పండి గట్టిగా. ప్రాకారాలు పడగొట్టేది ఎవరి పని అండి? చెప్పాలి. నీ పనా నా పనా? దేవుడు ప్రాకారాలను పడగొడతాడు. నీవు నేను ఏం పడగొట్టాలి? చెప్పాలి. ఏం పడగొట్టాలి? ప్రేమైన ప్రాకారం అంతా కూలిపోతే ఇక గుమ్మాలు అక్కడ ఉంటుందా? గుమ్మాలు కూడా ఆల్మోస్ట్ అది పడిపోయే స్థితిలో ఉంటుంది. మేబీ ఎక్కడైనా ఒక చిన్న కార్నర్ పట్టుకొని అలా నిలబడి ఉంటుందేమో. ఆ గుమ్మాన్ని మనం పడగొట్టి రారాజైన యేసయ్యను వెంబడిస్తూ లోపలికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఈ ప్రశస్త రాత్రి కూడి వచ్చిన మీరే కావచ్చు, లైవ్ ద్వారా కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైనా కావచ్చు, ఏదో ఒక అడ్డు, ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక ప్రాకారం నీకు ఎదురుగా నిలబడి ఉందేమో. చాలా కాలం క్రిందట నాకు ఒక దర్శనం. నేను ఎక్కడికో వెళుతున్నాడు. ఒక పెద్ద ప్రాకారం, ఎటు వెళ్ళిన గోడలే, అసలు అవతలకు వెళ్ళే మార్గమే లేదు. అప్పుడు నేను అక్కడ నిలబడి ఆ దర్శనంలో నేను కలత చెందుతున్నాను. ఎలా దాటాలి నేను? నాకు ఎవరు సహాయం చేస్తారు అంటే ఎక్కడి నుండి ఒక రాయి వచ్చిందండి. ఒక చిన్న రాయి వచ్చి ఆ ప్రాకారాన్ని తగలంగానే ఆ ప్రాకారాన్ని అలాగే కుప్పలా కూలిపోయిందండి. హల్లెలూయా. నేను దాటుకుంటూ అవతలకు వెళ్ళాను. ప్రేమైన వారలారా, అదేవిధంగా జీవితంలో ఎన్నో పోరాటాలు, శ్రమలు, అడ్డు ఆటంకాలు, మనం వెళ్ళలేమేమో, చేరలేమేమో, మనం గమ్యానికి వెళ్ళలేమో అని అనుకుంటున్న సందర్భాన దేవుడు రారాజు, సర్వశక్తి గల దేవుడు, ఆయనే నాయకుడు, ఆయనే కాపరి, ఆయనే యజమానుడు, ఆయనే ప్రాకారములను పడగొట్టే దేవుడు. ఆయన మన ముందర నడవబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవునికి అసాధ్యమైన కార్యాలు ఏదైనా ఉన్నదా అంటే లేదనే చెప్పాలి. ఆయా సందర్భంలో మనం అనుకుంటాం, అబ్రహాము ఇష్మాయిల్ గురించి విజ్ఞాపన చేస్తాడు. ప్రభువా, ఇష్మాయిల్ని నీ సన్నిధిలో ఉండనివ్వండి. ఉన్నాడు కదా ఇష్మాయిల్, సరిపోతుందిలే ప్రభు అంటే లేదు, నేను నీకు ఒక కుమారుని ఇస్తాను వృద్ధాప్యం. అది వాగ్దానం. ఆయన వాగ్దానానికి వారసుడు. ఆ వాగ్దానానికి వారసుడైన ఇస్సాకు ద్వారా నేను నీ సంతతిని ఆకాశ నక్షత్రంలాగా విస్తరింపచ్చు. అబ్రహాంకి డౌట్ ఏంటంటే, నాకు ఇప్పుడు నా బాడీ సహకరించట్లేదు, శారా గర్భం ఇప్పటికే మృతతుల్యం ఉన్నట్టుంది కనుక ఇక ఆ గర్భానికి శిశువును మోసే అవకాశం ఉండదు కనుక ఎవరో ఒకరు ఓకే పర్వాలేదు, పిల్లలు కావాలనే కదా అడిగాము, ఈ ఆస్తికి వారసుడు కావాలని కదా అని అడిగింది. కాబట్టి ఇష్మాయిల్ అనేవాడు ఉన్నాడు కదా, ఆయన ఉంటే సరిపోతాడు అన్నది. ఇది మానవుని తలంపు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ పట్ల నా పట్ల దేవుని తలపు ఎంతో గొప్పగా ఉందండి. నేను చేయగలుగుతలేదు, సరే సర్దేసుకుందాంలే, ఇక చాలించుకుందాంలే, ఇక దీన్ని పడగొట్టే పరిస్థితి మన దగ్గర లేదు, నా చేత కాదు, నా స్థాయి సరిపోదు, నా నాలెడ్జు సరిపోదు, నా శక్తి సరిపోదు, నేను పడగొట్టలేనేమో. నిజమే, మనం పడగొట్టలేము, కానీ ప్రాకారాలను పడగొట్టే దేవుడిని ముందర నడవబోతున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. మోషే ఒక సందర్భంలో ఇలా అంటాడు, ప్రభు ఇంతమందిని పోషించడానికి ఎలా సాధ్యం? సముద్రంలో ఉన్న చేపలన్నీ పోగు చేసిన, మా దగ్గరున్న జంతువులు, పశువుల్ని, గొర్రెలను, మేకల్ని, పశువుల మందనంతా వధించిన కూడా ఇంతమందికి ఆహారాన్ని అందించలేము, ఇది అసంభవం, అసాధ్యం అన్నట్లు మోషే అంటాడు. మోషే, ఇది నా బాహు కురుచి అయిపోయిందా? ఇది నాకు అసాధ్యమా? నాకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. కాబట్టి ప్రేమైన దేవుని కార్యాన్ని అర్థం చేసుకోవాలి తప్ప అపార్థాలు చేసుకోకూడదు. దేవుని కార్యాలను అర్థం చేసుకోవడానికి మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అర్థం చేసుకోవడానికి మనం అప్పగించుకోవాలి. అసాధ్యమైన కార్యాలు ఏది లేదండి. ప్రాకారములను పడగొట్టే దేవుడు మనం ముందర నడవబోతున్నాడు. ఈరోజు నేను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ప్రాకారాన్ని పడగొట్టిన ఒక సందర్భాన్ని మనం చూస్తాం. ఈ ప్రాకారాన్ని దేవుడు పడగొట్టాడు. మరి
యెహోషువ యొక్క పాత్ర ఏంటి ఇక్కడ? ఇశ్రాయేలు ప్రజల యొక్క పాత్ర ఏంటి? గుమ్మములు, ఆయన ప్రాకారాలను పడగొడితే మనం ఏం పడగొట్టాలి? గుమ్మాలని పడగొట్టి లోపలికి వెళ్ళాలి కదా. సరే, యెహోషువ యొక్క పాత్ర ఏంటి? ఆ యెరికో యొక్క అనుభవాలు ఏంటి? ఒక 2-3 మాటలు మనం ధ్యానం చేసుకొని ఆ తర్వాత ప్రార్థన చేసుకుందాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత ఎవడును లోపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. లోపల వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళకూడదు, బయట వాళ్ళు ఎవరు లోపలికి రాకూడదు. అట్లా యెరికో ప్రాకారం వాటి యొక్క గుమ్మాల్ని గట్టిగా, తలుపుల్ని గట్టిగా మూసివేసేశారు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఒకసారి ఆలోచించి చూడండి. యోర్దాను నదిని దాటి అదో పెద్ద ప్రాజెక్టు, తలల పైకెత్తి వినండి, పెద్ద ప్రాజెక్టు. ఆ యోర్దానుని దాటి వాళ్ళు అవతలకి వెళ్ళిపోయారు. లక్షలాది మంది ప్రజలు ఆ యోర్దాను నది దాటి అవతలకి వెళ్ళిపోయారు. ఇక వాళ్ళు దాటవలసింది యెరికో ప్రాకారం. అక్కడేమో ప్రాకారం పూర్తిగా చాలా స్ట్రాంగ్గా, చాలా బలంగా ఉంది. అండ్ వాళ్ళ తలుపులన్నీ మూసేసి కూర్చున్నారు. అసలు లోపల బయటికి రావట్లేదు. లోపల ఏం సంభవిస్తుందో మనకు తెలుసుకోవడానికి ఏదైనా మెసేజ్ వస్తుందేమని లోపల వాళ్ళు ఏమైనా బయటకు వస్తారు, అస్సలు లేదు. వీళ్ళు లోపలికి వెళదామని ట్రై చేస్తే తలుపులు గట్టిగా మూసేశారు. కొన్నిసార్లు అవతల ఏం జరుగుతుందో మనకు అర్థం కాని పరిస్థితి. అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు, నెక్స్ట్ ఏంటో తెలీదు, కంటిన్యూ అవ్వాలా లేకపోతే ఆగిపోవాలా అర్థం కాదు, పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా తెలీదు, ఈ ఫ్యామిలీ సెట్ అవుతుందా సెట్ కాదా మనకు అర్థం కాదు. అవతల ఏం సంభవిస్తుంది, ఎటు చూసిన గోడలే, ఎటు చూసిన ప్రాకారాలే. అది సాధారణమైన ప్రాకారం కూడా కాదండి, ఏదో గోడ కాదు, మట్టి గోడ కాదు, లేకపోతే అది ఒక సాధారణమైన గోడ కాదండి, చాలా బలమైన ప్రాకారం అది. ఆ ప్రాకారాల మీద ఒకేసారి 10 రథాలు వెళ్ళొచ్చంట. మీరు ఆలోచించండి ఎంత పెద్ద ప్రాకారము. ఆ ప్రాకారం మీద ఒకేసారి 10 రథాలు వరుసగా నిలబడి ప్రయాణం చేయగలదు. అంత వెడల్పైన ప్రాకారం. దాన్ని ఎలా పడగొట్టగలుగుతాం? లోపల ఏం జరుగుతుంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అసలు విషయమే తెలియదండి. గందరగోళమైన పరిస్థితుల్లో యెహోషువ కావచ్చు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సతమతమవుతున్న సందర్భాలు. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీరే కావచ్చు, అండ్ లైవ్ ద్వారా కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు కావచ్చు, అవతల ఏం జరుగుతుందో, ఎవరి మనసులో ఏముందో, ఎవరు ఏమనుకుంటున్నారో, అసలు వాళ్ళు మన గురించి ఏమనుకుంటారో, ఏ వివరాలు ఏమీ తెలియని పరిస్థితిలోకి వెళ్ళని ఉన్నామేమో. నేను ఆరాధిస్తున్న దేవుడు ఖచ్చితంగా ప్రాకారాలను దేవుడు పడగొట్టబోతున్నాడు. అడ్డుగా ఉన్న ఆ గుమ్మాన్ని అలా పక్కకు నెట్టేసి ముందుకు ప్రవేశించబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభువు స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. అప్పుడప్పుడు చప్పట్లు కొట్టమన్నప్పుడు ఉన్న బలమంతా తీసుకొని ఒక 10 సార్లు గట్టిగా, ఒక 10 స్తోత్రం చెప్పండి అందరు గట్టి. ఓకే, చాలు. ఆమేన్. సచ్చు దెబ్బలు 100 కొట్టడం కన్నా ఒక 10-15 మంచి చప్పట్లు కొట్టి ఆపేసాను సరిపోతుంది. ఓకే ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఉంచండి, ఎనర్జీ కొంత ఉంచండి, మొత్తం కాజేయొద్దు, ఖాళీ చేసుకోవద్దు, కొంచెం ఉంచండి. అప్పుడప్పుడు మళ్ళీ చెప్తాను. ఒక 10-15 మంచి చప్పట్లు కొట్టి ఆ తర్వాత ఆపేయండి. అందరూ చప్పట్లు కొట్టినంతసేపు మనం కొట్టాలని రూల్ ఏం లేదు. నీకు ఓపిక ఉన్నంత వరకు మంచి దెబ్బలు, ఒక 10 దెబ్బలు చప్పట్లు కొట్టేసి ఆ తర్వాత సైలెంట్గా కూర్చోండిపో. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఓకే, ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ యెహోషువ పాత్ర. యెహోషువ ఏం చేశారు? ఆ ప్రాకారాలను జయించడానికి ఆ ప్రాకారం మరి తలుపులను గట్టిగా మూసేశారు. ఒక నాయకుడికి ఎంత టెన్షన్ ఉంటుందో మీరు ఆలోచించాలి. వాతావరణం మారింది, ఇప్పుడు నాకు ఎంత టెన్షన్గా ఉందో. నన్ను నేనే బలపరుచుకుంటుంటా, ఏం కాదులేరా సెట్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడంతా ఫుల్ భారీ ఎత్తులో మొత్తం ఏర్పాట్లను చేశారు. స్టేజ్లు వేసి, ఏది వారం రోజు ముందు నుండి అక్కడ ప్రిపరేషన్ అంతా స్టార్ట్, పెద్ద స్టేజ్ వేసి లైట్లు కట్టి. ప్రైజ్ ది లార్డ్. రేపు మీటింగ్ అయితే వారం రోజు ముందే స్టేజ్ వేశారు, మరి మార్కెట్స్ కట్టి లైట్లు కట్టి చాలా భారీ ఎత్తులో అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి ఏం సడన్గా తుఫాను వార్త మనకు వినబడింది. చినుకులు పడి అప్పుడప్పుడు కొంచెం మనకు కలవరం పెట్టిస్తూ ఉంది. అయినా పర్వాలా. ఒక నాయకుడు అనేవాడికి, ఒక యజమానుడికి
ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులకు ఉంటుందండి టెన్షన్. పిల్లలేంటి శుభ్రంగా ఒక పూట తినేసి హాయిగా పడుకొని గురక పెడతా ఉంటారు నోరు తెరుచుకొని. కానీ ఆ తల్లిదండ్రులకి రేపు ఏం చేయాలో ఏంటో అని ఒకటే టెన్షన్. రేపు ఏం వండి పెట్టాలో, ఎక్కడి నుండి తెచ్చివ్వాలో, ఫీజు కట్టాలి, బుక్స్ కొనాలి, ఏం చేయాలని ఒకటే టెన్షన్ తల్లిదండ్రులు. వీళ్ళు మాత్రం ఫుల్గా తినేసి గురక పెడతా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అట్లా భర్తకు ఉంటే టెన్షన్, పాపం పిల్లలకి కొన్ని పర్యాలు భార్య కూడా టెన్షన్ ఉండకపోతే మా ఆయన ఎక్కడో తెచ్చేస్తాడు అని చెప్పి శుభ్రంగా ఆమె కూడా పిల్లలతో పాటు పోటీపడి గురకలు పెట్టుకుని నిద్రపోతూ ఉంటుంది ఆ భర్తకి. లేకపోతే కొన్ని పర్యాయాలు ఆ భార్యకి పోరాటాలు ఉంటుంది. ఈ నాయకుడైన యెహోషువ ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అంతా ఆ నాయకుడిది కనుక ఆయన గురించి ఆయన ఏం చేశాడు, ఎలా ఆ ప్రాకారం దాటగలిగాడు, క్లుప్తంగా కొన్ని మాటలు. 5వ అధ్యాయము 13వ వచనం. యెహోషువ 5వ అధ్యాయం 13వ వచనం. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూసినప్పుడు దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలబడి ఉండెను. దూసిన కత్తిని చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధి పక్షమున ఉన్నవాడవా అని అడుగగా అతడు కాదు, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కన్నులెత్తి చూడగా ఒక వ్యక్తి కత్తిని దూసి నిలబడి ఉన్నాడండి. కత్తిని దూసి నిలబడి ఉన్నాడు. యెహోషువ అతని దగ్గరికి వెళ్ళి అతని సమీపించాడు. ఆమెను చెప్పడం గట్టిగా. కూటమి అవంగానే మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఒకడు కత్తి తీసుకుని నిలబడి ఉంటాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? అర్థమైందండి? మీరు బయటికి వెళ్ళంగానే ఒకడు గేటు దగ్గర ఒక పెద్ద ఖడ్గం, 2 అంచులు గల ఖడ్గం పట్టుకొని ఇట్లా రెడీగా ఉంటాడు. మీరు అటు పోతారా? నిజాలు మాట్లాడండి. అటు వెళ్తారా, ఇటు వస్తారా? ప్రైజ్ ది లార్డ్. దూసిన కత్తిని ఒకడు పట్టుకొని నిలబడి ఉన్నాడండి. అతని దగ్గరికి వెళ్ళాడు యెహోషువ. ప్రేమైన వారరా, కొన్నిసార్లు దూసిన ఖడ్గంతో ప్రభు నిలబడినట్లు మనకు అనిపిస్తుంది. మనకు జ్ఞానం ఉండాలి. ఈ శోధన దేవుని అనుమతి చొప్పున వచ్చిందా, లేకపోతే మన స్వయంకృత అపరాధం చేత వచ్చిందా అనే ఆ వివేచన మనకు ఉండాలి. అందుకే మీరు ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి, నేను ధారాళంగా మీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాను. ఎందుకు విజ్డమ్, ఎందుకు జ్ఞానం, ఎందుకు అంటే మన జీవితంలో కొన్ని పరీక్షలు, శోధనలు, శ్రమలు వచ్చినప్పుడు ఈ పరీక్షకు కారణం ఏంటి అది మనం తెలుసుకోవాలి. ఇది దేవుని అనుమతి చేత వచ్చిందా, లేకపోతే నా స్వయంకృత అపరాధం చేత వచ్చిందా, అది తెలుసుకోగలిగిన జ్ఞానం మనకు ఉండాలి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. అబ్రహాముకు దేవుడు అన్నాడు, నీ ఒక్కడైన కుమారుని ఇస్సాకుని తీసుకొచ్చి మోరియా పర్వతం మీద బలి ఇమ్మన్నాడు. ఇది దేవుని ద్వారా అతనికి వచ్చిన పరీక్ష, లేకపోతే తన స్వయంకృత అపరాధమా? మీరు చెప్పండి. దేవుడు అతనికి అనుమతించిన పరీక్ష, లేకపోతే స్వయంకృత అపరాధమా? యోబుకు వచ్చిన శోధనలు, శ్రమలు అన్నీ పోగొట్టుకోవడం, ఇది దేవుని అనుమతి ద్వారా వచ్చిందా, లేకపోతే తన స్వయంకృత అపరాధమా? అది దేవుని ద్వారా వచ్చిన శ్రమ. శాంసన్కి గుండు కొట్టి గుడ్డ కట్టారు, కళ్ళు ఊడబెరికారు. ఇది ఎవరి వల్ల వచ్చిన శ్రమలు? దేవుడు అనుమతించాడా? అది శాంసన్ యొక్క స్వయంకృత అపరాధం. కొన్ని నష్టాలకి, కొన్ని దెబ్బలకి, కొన్ని బాధలకి, కొన్ని పోరాటాలకి అది మన స్వయంకృత అపరాధం. తెలిసి చేసిన, తెలియక చేసిన పాపమే. అది మన అజ్ఞానం వల్ల, అవివేకం వల్ల కొన్నిసార్లు మనం శ్రమల గుండా వెళతాం, శోధనల గుండా వెళతాం. ఆ వివేచన మనకు ఉండాలి. ఇది నా తప్పుల వల్ల జరిగింది కనుక ప్రభువా తప్పు కనుక నన్ను మన్నించండి, తప్పితాలు చేసి నన్ను మన్నించండి అని ప్రార్థన చేసుకోవాలి. కొన్ని పర్యాయాలు దేవుడే మనల్ని కొన్ని శ్రమల గుండా తీసుకెళ్తాడు, పోరాటాల గుండా తీసుకెళ్తాడు, గాఢాంధకారపు లోయలోనికి తీసుకెళ్తాడు. అప్పుడు మనకు ఆ వివేచన ఉండాలి. ఇది దేవుడే ఇచ్చాడు కనుక, దేవా ఈ శ్రమలను జయించడానికి కావలసిన శక్తిని కూడా నాకు ఇవ్వండి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యెహోషువ ఎదుట ఒక ఆయన ఖడ్గం దూసిన దూత నిలబడ్డాడు, లేకపోతే ఖడ్గం దూసిన సేనాధిపతి, దేవుని సేనాధిపతి నిలబడ్డాడు. సాక్షాత్తు దేవుడు వచ్చి నిలబడ్డాడు, సేనాధిపతి నిలబడ్డాడు. అప్పుడు యెహోషువ ఇది నన్ను బాధించడానికి కాదు, ఖచ్చితంగా నాకు సహాయం చేయట కొరకని యెహోషువ దగ్గరికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా.
మన జీవితాల్లో ఆపదలు, అపాయాలు, పోరాటాలు, అడ్డుగోడలు, బండలు, ఆటంకాలు ఇవన్నీ కలిగినప్పుడు మనం చేయవలసింది ఏం తెలుసండి? దేవునికి మరింత దగ్గరగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? మనం దేవునికి దూరంగా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోవడం కాదు కానండి, దేవునికి సమీపంగా 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 వెళ్ళే అనుభవాలు మనం కలిగి ఉండాలి. ఆమేన్. ఎందుకంటే దేవుడు చూసే చూపుతో మనం సమస్యలను చూడాలి. మీకు అర్థమైందండి? దేవుడు చూచే చూపుతో మనం సమస్యను చూడాలి. మన చూపుతో చూస్తే అది గొప్ప పర్వతాలే, కానీ దేవుని చూపుతో మనం చూస్తే దేవుడు అంటే గొప్ప పర్వతమా, నీవెంత మాత్రపు దానవు, మా వాడు ముందు నీవు సదును భూమిగా మారిపోతావు. చెప్పలు కూడా మొదలు గట్టిగా. అది దేవుని చూపు, అది దేవుని చూపు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన చూపండి, అమ్మో ఇంత పెద్ద పర్వతమా, ఎలా ఎన్ని బుల్డోజర్ తీసుకురావాలి, ఎలా దీన్ని పడగొట్టాలి, బాంబులు పెట్టాలి, ఎట్లా పడద్రోయబడుతుంది అని మనకు అది పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది. దేవుని పక్కన మనం చేరి ఆయన చూపుతో మనం చూసామనుకోండి, దేవుడు అంటాడుగా గొప్ప పర్వతమే, ఆఫ్టర్ ఆల్ నీవెంత, నీ బతికెంత, మా వాడు ముందు నీవు, నా ముందు కూడా కాదు, మా వాడు జెరుబ్బాబెలు ఎదుట నీవు సదును భూమిగా మారిపోతావు. చప్పట్లు కూడా మొదలు గట్టి 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 గట్టి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కానీ మనం ఏం చేయాలి తెలుసండి? ఆయనకి సమీపంగా రావాలి, ఆయనకి దగ్గరగా రావాలి. సమరీ స్త్రీ, ఆమె పాపాత్మురాలైన కూడా ఎక్కడికి వచ్చింది? ఆ బావి దగ్గరికి, ప్రభుకి సమీపంగా వచ్చింది. ఆమె ఏ పర్పస్తో వచ్చిన, నీళ్ళ కోసం వచ్చిందో, మంచినీళ్ళకి వచ్చిందో, లేకపోతే దేనికోసం వచ్చిందో అది తర్వాత సబ్జెక్ట్, కానీ మొత్తం మీద ఆయనకి సమీపంగా వచ్చింది. ఆ బావి దగ్గర యేసు ఉన్న చోటుగా ఆమె సమీపించింది. మోషే గారు ఏంటో ఈ వింత ఏంటో, పొద మండుచుంది కానీ కాలిపోవట్లేదు కదా అని చెప్పి ఆ వింత చూద్దామని అక్కడికి రావడం జరిగిందండి. ఏదేమైనా ఆయన దేవుని సమీపించాడు. మనం దేవుని సమీపించే కొద్దిగా ఆయన దృష్టి మన మీద నిలుపుతాడు. ఆమె చెప్పన్నారు గట్టిగా. సమరియా స్త్రీతో మాట్లాడి ఆమె చీకటి బ్రతుకుని వెలుగుగా మార్చాడు. మోషే మీద తన దృష్టిని ప్రభు నిలిపి మోషేని గొప్ప నాయకుడిగా ప్రభు తీర్చిదిద్దాడు. కనుక నేను దేవునికి ఎన్ని సమస్యలు ఉన్నా ప్రభుని సమీపించడం నేర్చుకోండి. దేవునికి దగ్గర సమస్యల్లో, పోరాటాల్లో దేవునికి దూరం అయిపోవద్దు. పెద్ద సమస్య ఏంటంటే కొందరు జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు వాళ్ళు దేవునికి దూరం అయిపోతారు. ఏంటి బ్రదర్ చర్చికి రావట్లేదంటే, ఏం వస్తాంలే, అన్నీ ఒకటే గొడవలు, సమస్యలు, అప్పుల బాధలు, రుణ బాధలు, అసలు ఒంట్లో ఓపిక లేదు, దేహంలో ఆరోగ్యం లేదు, ఆలోచనలన్నీ గందరగోళంగా ఉంది, పిల్లలు మాటింటలేదు, భార్య ఒకటే గొడవలు పెట్టుకుంటుంది, మూల మీద ఉన్న ముసలిది మూలుగుతూ ఉంది, మా నాన్న ఏదో ఒకటి అంటా ఉన్నాడు, మా బంధువులేమో చర్చికి పోయారు కాబట్టి ఇలా జరిగింది అంటున్నారు. విని విసుకొచ్చేసి ఎందుకు వచ్చిన గొడవ, అక్కడికి వచ్చిన నాకు ఒరిగింది ఏం లేదు, కలిగిన మేలేం లేదు, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి చర్చి మానేశాను. దయచేసి మీరేమీ అనుకోవద్దు. నేను అనుకోవడం ఏంటారు బాబు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది సమస్యలు, పోరాటాలు, సమస్యలు ఉన్నాయని తెలిసి తెల్లారితే వచ్చి దేవుని మందిలో కూర్చుంటారు, దేవుని సన్నిధిలో కూర్చుంటారు, ఆయన సన్నిధిలో కనిపెడతారు, ఏడుస్తారు, ప్రార్థన చేస్తారు. ఎందుకు ప్రభువా ఇలా జరుగుతున్నాయి, అసలు నా లైఫ్లో ఎందుకు అనుమతించావు తండ్రి, ఈ సమస్యను జయించే శక్తి నాకు ఇవ్వండి అని. కొందరు సమీపస్తులుగా మారుతారు, కొందరు దూరస్తులుగా మారుతారు. మరి నీ జీవితంలో ప్రాకారాలు పడద్రోయబడాలంటే, నీవు గుమ్మాలని పడగొట్టి ముందుకు సాగిపోవాలంటే దేవునికి దగ్గరగా వెళ్ళాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. నీవు దేవుని దగ్గరికి వెళ్ళాలి, కానీ దేవుడు నీ దగ్గరికి రావాలని, నేను దేవుడి దగ్గర లాక్కోవాలని ట్రై చేయకూడదు. నీవే వెళ్ళాలి దేవుడి దగ్గరికి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. యెహోషువ ఏమన్నాడు తెలుసా? నీవు ఎవరి పక్షాన చెప్పాలి, నీవు ఎవరి పక్షమున ఉన్నవాడు, నీవు మా పార్టీనేనా? హలో 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 వస్తావా మా దగ్గర కొంచెం? హలో కట్టుకుని చూసిన ఆయన ఇట్లా వస్తావా కొంచెం ఇక్కడికి, ఇటువైపు ఎవరి పార్టీ నీవు? మా పార్టీనా వాళ్ళ పార్టీనా అంటుంటే, నేను నీ పార్టీ కాదు, వాళ్ళ పార్టీ కాదు, నీవు మా పక్షాన ఉన్నావా విరోధి పక్షాన ఉన్నావంటే దేవుణ్ణి నీ దగ్గరికి రావాలని నీవు కోరుకోకూడదు, నీవే ఆయన సమీపించాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. నేను ఎవరి పక్షాన? నేను దేవుని పక్షాన ఉన్న దేవుని సేనాధిపతి, నేను ఆ సైన్యాధిపతిని, ఆ దూతను నీవే సమీపించాలి. చాలామంది జీవితాల్లో ఓటమికి కారణం ఏంటంటే, ఆయనే రావాలి, ఆయన దగ్గరకు లాక్కోవాలి, ఆయనే ఆకర్షించాలి, ఆయనే రప్పించాలనే పనిలో ఉంటారు. ఆయన రప్పించే పని తర్వాత ముందు నీవు ఆయనకి సమీపంగా మారాలి. కనుక ఎంతమంది దేవునికి సమీపంగా ఉన్నారో ఆలోచించుకొని, ఇంకా దూరంగా ఉంటే ఆయన మీరు దగ్గరగా వెళ్ళగలిగితే మీ జీవితంలో ప్రాకారాలని దేవుడు పడగొడతాడు. రెండో మాట, 5వ అధ్యాయం 2వ మాట,
రెండో మాట 5వ అధ్యాయము 14వ వాక్యం. అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నాను అనేను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి నా ఏలినవాడా తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగున చేశాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. రెండవదిగా, నీ దాసునికి నీవు సెలవిచ్చినది ఏమిటి? సాగిలపడ్డాడు, నమస్కారం చేశాడు. ఆ తర్వాత అంటాడు, నీ దాసునికి నీవు సెలవిచ్చినది ఏమిటి? అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నారు? నీవేదో ఒక సందేశంతో వచ్చారు. నాకు చెప్పాలనుకున్న సందేశం ఏమిటి? ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రియులారా, దేవుని మనం మొదటిగా సమీపించాలి. రెండవదిగా, దేవుని మాట మనకు స్పష్టంగా అర్థం అవ్వాలి. పక్కన మనం చూసి చెప్పండి, దేవుని స్వరం మీకు అర్థమవుతుందా? దేవుని మాటలు మీకు అర్థమవుతుందా? లేకపోతే దేవుని మాటలు అపార్థం చేసుకుంటున్నారు? దేవుని మాట మనకు అర్థం అవ్వాలి. ఆ మాట అర్థం అవ్వాలంటే అక్కడ దూత సేనాధిపతి అంటాడు, నీ పాదములో ఉన్న పాదరక్షల్ని తీసేయి. ఎందుకంటే ఈ భూమి పరిశుద్ధమైనది, ఈ నేల పవిత్రమైనది. పాదరక్షల్ని తీసివేయండి. ఆయన మన జీవితాల్లో, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, పలానాదాన్ని తీసేయమంటే ఏదైనా తీసివేయడానికి, విడిచిపెట్టడానికి నీవు సిద్ధంగా ఉండాలి. ఆమె చెప్పడం గట్టిగా. కాదు నేను అసలు విడిచిపెట్టిన, నాకు ప్రియమైన వస్తువు, నాకు ప్రియమైన మన మనిషి, ఆ మనుషులతో సహవాసం వద్దు, దుష్టుల ఆలోచన వద్దు, పాపుల మార్గం వద్దు, అపహాసకులు కూర్చుండే చోటు వద్దు. ఆ పరిస్థితిని విడిచిపెట్టి రమ్మంటే అస్సలు విడిచిపెట్టిన ప్రభువా, వాళ్ళు ఒక పక్కన ఉంటారు కానీ నీవు చెప్పు అంటే కాదు. ఆయన చెప్తే ఏదైనా విడిచిపెట్టడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు దేవుని స్వరం, దేవుని ఆలోచన మనకు బయలుపరచబడుతుంది. ఆమె చెప్పండి అందరు గట్టిగా. సిగ్నల్ క్లియర్గా ఉండాలి, అప్పుడే మనకు విషయం అర్థం. షిప్లో కావచ్చు, తర్వాత ఫ్లైట్లో కావచ్చు, ప్రయాణం చేసేటప్పుడు మరి సిగ్నల్ అందాలి వాళ్ళకి. రాడార్ అంటారా, దాని ద్వారా వాళ్ళకి తెలియజేసినప్పుడు అది సేఫ్గా వచ్చి ఆ దేశాన్ని కానీ లేకపోతే ఆ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది. క్లియర్గా ఆ ఎయిర్పోర్ట్లో నుండి వాళ్ళకి తెలియచేసి ఆ సిగ్నల్స్ అందలేదు అనుకోండి, ఆ షిప్పు లేకపోతే ఒక ఫ్లైట్ ఎక్కడైనా మిస్ అయిపోవచ్చు. సిగ్నల్కి దూరంగా వెళ్ళిపోయింది అనుకోండి, ఆ ఫ్లైట్ కానీ గమ్యాన్ని చేరవచ్చు, చేరకపోవచ్చు. సిగ్నల్ అందకపోతే ఆ షిప్ సముద్రంలో మునిగిపోయే ప్రమాదాలు ఉండొచ్చు, లేకపోతే ఏదో తీరానికి వెళ్ళి చేరుకునే అవకాశాలు ఉంటుంది. దేవునికి మనకు మధ్యలో ఉన్న ఆ కనెక్షన్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ప్రభు మనకేం చెప్తున్నాడో దాన్ని అర్థం చేసుకునే ఆ శక్తి మనకు ఉండాలి. దేవుని మాట మనం స్పష్టంగా వినాలి, స్పష్టంగా ఆలకించాలి, సమీపించి మనం ఆలకించాలి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. కీర్తన గ్రంథం 106వ కీర్తన 33వ వచనం చదవండి. కీర్తనలు 106వ కీర్తన 33వ వాక్యం. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాటలు 32 కూడా చదవండి మా. మెరీబా జలము యొద్ద వారు ఆయనకి కోపం పుట్టించారు. కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాటలు చెప్పాడు. కొంతమంది కోపం పుట్టించే వాళ్ళు ఉంటారు మన చుట్టూ. మనకు కోపం పుట్టించే మనుషులు కొంతమంది ఉంటారు. ఆ కోపంలో, ఆ టెన్షన్లో మనం దేవుని స్వరానికి దూరం అయిపోకూడదు. దేవుడు ఏమన్నాడంటే, ఇంత క్రితం బండను కొట్టమంటే నీళ్ళు వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, బండతో మాట్లాడమంట. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ప్రభు చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి యుద్ధం చేయమన్నాడు, దావీదు వెళ్ళి విజయం సాధించాడు. రెండోసారి దేవుడు కొంచెం ఆగు, తొందరపడద్దు. ఒకప్పుడేమో అదే శత్రువులతో, అదే ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు వెళ్ళు, వాళ్ళకి ఎదురుగా వెళ్ళి యుద్ధం చేసి విజయం సాధించమంటే వెళ్ళి విజయం సాధించాడు. ఆ నెక్స్ట్ మరలా వాళ్ళు శత్రువులు వచ్చారప్పుడు దేవుడు అంటే తొందరపడద్దు, కొంచెం ఆగు, ఈ డైరెక్షన్లో కాకుండా. కంబళి చెట్టేనమ్మా, కంబళి చెట్లు దాని కొనల చప్పుడు విన్నప్పుడు నీవు బయలుదేరమన్నాడు.
దేవుడు మనల్ని ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా నడిపి, అన్నిటికీ ఒకే పరిష్కారం కాదు, అన్నిటికీ ఒకే సమాధానం కాదు. ఒక్కొక్క గుడ్డివాడిని ఒక్కొక్కలాగా దేవుడు బాగు చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్కొక్క గుడ్డివాడిని ఒక్కొక్కలాగా ప్రభు బాగు చేశాడు. అందరికి ఒకే పరిష్కారం కాదు. నీళ్ళని యేసు ప్రభు ద్రాక్షరసంగా మార్చాడు, ఇంకెక్కడన్నా చేశాడా? ఒకేసారి, అంతేక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని స్వరాన్ని స్పష్టంగా క్షుణ్ణంగా వినగలగాలి. ప్రభువా నీవు సెలవిచ్చింది ఏంటి, నీ దాసునికి నీవు సెలవిచ్చింది ఏమిటని ఆయన సాగిలపడి నమస్కారం చేసి పాదరక్షణ విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక యెహోషువకు ప్రకటించబడింది. కనుక నీ పట్ల, నీ కుటుంబం పట్ల, సంఘ పట్ల, పరిచర్య పట్ల ప్రభు నీకు తెలియచేసే మాటని సమీపించి ఆలకించాలి. జనాలు గోల చేస్తూ ఉంటారు, నీళ్లు కావాలి నీళ్లు కావాలంటుంటే కోపంతో ఏం చేస్తారు తెలుసండి, బండతో మాట్లాడమనంటే అతనికి క్లారిటీ లేదు, అర్థం కాల. వీళ్ళు రెచ్చగొట్టే మనుషులు రెచ్చగొడుతూనే ఉంటారు. మనల్ని కొంతమంది రెచ్చగొడుతుంటారు. మనం రెచ్చిపోయామనుకోండి, నష్టపోయేది ఎవరు చెప్పాలి? నష్టపోయేది ఎవరండి? మనమే. ఆ బండల నుండి నీళ్ళు వచ్చిందా లేదా? నీళ్ళు వచ్చిందా లేదా? జనాలు తాగారా లేదా? మోషే గారు కాని మాటలు మాట్లాడేశారని మోషే గారు కృపకు దూరం అయిపోయిన వాళ్ళు ఏమైనా నీళ్ళు తాగకుండా ఉన్నారా చెప్పండి? అయ్యో మోషే గారికి ఇన్ని కష్టాలు వచ్చేసిందే, మన కోసమే కదా. ప్రైజ్ ది లార్డ్. అయ్యో అబ్రామ్ పాష్ గారు పాపం కొంచెం వీక్గా ఉన్నట్టున్నాడే, అయ్యో నీరసంగా ఉన్నట్టున్నాడే, పాపం మొహం అంతా వాడిపోయినట్టుంది, కళ్ళంతా గుంటపడిపోయినట్టుంది, పాపం సూర్యన్ ఉన్నట్టున్నాడు, పాపం తిన్నాడో లేదో పాపం, అయ్యో చాలా కొంచెం నీరసంగా ఉన్నట్టున్నాడు, పాపం నడకలోనే తెలుస్తుంది, పాపం అలా కుంటి నడుస్తున్నాడు, బాగలేదులే, పోనీలే పాస్టర్ గారు ఈ పూట మనం ప్రార్థన చేయించుకుంటూ వెళ్ళిపోదామని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూస్తూ ఉంటారు. అస్సలు ఉండరుగా. ఇంకొంతమంది ఉంటారు మేధావులు, అన్నా ఒక చిన్న ప్రార్థన చేయి, నీరసంగా ఉంది బ్రదర్, చిన్న ప్రార్థన చేయి, నేను నీతో ఒక మాట్లాడి చెప్పచ్చు, చెయ్యి ప్రార్థన చేయి అని ప్రార్థన చేయించుకొని, అన్నా నీ పోయి రెస్ట్ తీసుకో. ఈ జనం అంతే వస్తుంటారు, కానీ నువ్వు వెళ్ళి రెస్ట్ చేసుకుని ఆరోగ్యం చూసుకుని నువ్వు బాగుంటేనే కదా ఎవరైనా బాగుండడానికి అంటారు. ఈడు మాత్రం ప్రార్థన చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందండి? అన్న నాకు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదన్నా, నువ్వు నా కోసం దూరంలో ఉన్న ప్రార్థన చేస్తావు, నువ్వు వెళ్ళి ముందు విశ్రాంతి తీసుకోనా అంటే అది వేరు. ప్రజలు ఏమైనా నీళ్లు తాకుండా ఉన్నారా? బండల నుండి నీళ్ళు వచ్చిందా లేదా? నీళ్ళు వచ్చింది, జనాలు తాగారు, మొహం గడుక్కున్నారు, వాళ్ళు హాయిగానే ఉన్నారు. ఈ ప్రాసెస్లో నష్టపోయింది ఎవరండి? బాధ కలిగింది ఎవరికి? మోషేకి. ఎందుకంటే మనుషులు మనల్ని రెచ్చగొట్టినప్పుడు కాని మాటలు మన నోట రాకుండా మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే మన ఆత్మకు మనమే ఉత్తరవాదులు కదా. ప్రభువా వాళ్ళు నన్ను రెచ్చగొట్టారంటే అది తీసుకోబడదండి. అక్కడ ప్రభు దాన్ని అంగీకరించడు. ఎస్, మనుషులు నిన్ను విసిగిస్తారు, మనుషులు నిన్ను కష్టపెడతారు, మనుషులు నిన్ను బాధ పెడతారు, నిన్ను నొప్పిస్తారు, నిన్ను రెచ్చగొడతారు, నిన్ను కలవరంలో ముంచుతారు, నిన్ను టెన్షన్లో పెడతారు. అయినా నేను సెలవిచ్చిన మాటలు అదే శ్రద్ధగా వినడం అంటే ఎంత గందరగోళంగా ఉన్నా ఆ గందరగోళంలో కూడా దేవుని మాటలు స్పష్టంగా తెలుసుకునే ఆ సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. నీ దాసునికి నీవు సెలవిచ్చినది ఏమిటి? చాలామంది చాలా ఆలోచన చెప్తుంటారు. యెహోషువ ఇలా చేద్దాం, అలా చేద్దామా, జేసీబీ ఏదైనా తీసుకొద్దామా, లేకపోతే ఏనుకి పెద్ద గోడను పడగొట్టే అలాంటి సామగ్రిని ఏమైనా తీసుకొద్దాం, పరికరాలను తీసుకొచ్చి పడగొడదామా, బోళ్ళని ఆలోచన. అవన్నీ కాదు. దేవుడు తన దాసునికి సెలవిచ్చినది ఏమిటి? సాష్టాంగపడి అడుగుతున్నాను, చెప్పులు విడిచిపెట్టమంటే విడిచిపెడతాను. దేవుడు నాకేం సెలవిస్తున్నాడు, తన దాసుడైన యెహోషువకి ఏం సెలవిస్తున్నాడు, అది స్పష్టంగా నాకు తెలియాలి. ఆమెను చెప్పడం గట్టిగా. మనకు స్పష్టంగా ప్రభు చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాడు, కానీ వినే ఓపిక చాలామందికి లేకపోగా, అర్థం కాక ఆయన చెప్పింది ఒకటి, వీళ్ళు చేసేది మరొకటి. ఆయన చెప్పిన దానికి భిన్నంగా కొంతమంది ప్రవర్తించి నష్టపోతుంటారు. మొట్టమొదటిగా ఆయన దేవుణ్ణి సమీపించాడు. రెండవదిగా నీ దాసునికి నీవు సెలవిచ్చినది ఏమిటి అని అడిగి తెలుసుకున్నాడు. ఇంకొక మాట 6వ అధ్యాయము 2వ వచనం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము నేను ఎరికోను దాని రాజును పరాక్రమము కలిగిన శూరులను నీ చేతికి అప్పగించుచు ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా.
అప్పగించుచు ఉన్నాను అని ఇక్కడ ఉంటుందండి. కొన్ని ట్రాన్స్లేషన్లో నేను ఎరికోను దాని రాజులను దాని పరాక్రమశాలను నీ చేతికి అప్పగించి ఉన్నాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అసలు యుద్ధమే జరగల, ప్రాకారాలే కూలిపోలా. దేవుడు అంటాడు నేను ఎరికోను దాని రాజును దానిలో ఉన్న పరాక్రమశాలులందరూ నీ చేతికి అప్పగించి ఉన్నాను. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. ఆయన మనకు అప్పగించి ఉన్నాడని మనం నమ్మాలి. నువ్వే జాబ్ అయితే సంపాదించాలనుకుంటున్నావో దేవుడి దగ్గర నుండి సెలవు పొంది దాన్ని నమ్మాలి. దేవుడు నాకు అప్పగించి ఉన్నాడు. దావీదు అంటాడు కదా, ఈరోజు నిన్ను నా చేతికి దేవుడు అప్పగించున్నాడు. ఏం చూసుకొనయ్యా నీ ధైర్యం? ఏమి చూసుకొని నీ ధైర్యం? ఒంట్లో ఓపిక ఉందా? నీ వయసు ఎంత? నీ అనుభవం ఎంత? ఏం చూసుకొని నీ ధైర్యం? నన్ను చూసి ఒక సైన్యమే పారిపోతుంది, నన్ను చూసి ఒక రాజే భయపడిపోతున్నాడు, నన్ను చూసి దేశమే పరిగెత్తుతుంది. ఏంటయ్యా నీ ధైర్యం ఏంటి? నీ ధైర్యం ఏంటి? నా దేవుడే నా ధైర్యం. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిన్ను నా దేవుడు నా చేతికి అప్పగించాడు. ఎలా చంపుతానంటాడు అది కూడా చెప్పచ్చు. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించి ఉన్నాడు. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. నీ తలను తెగవేస్తాను. నీ తలను నేను తెగ నరుగుతాను. ఎలా చంపుతాడో కూడా చెప్తున్నాడు. చెప్పండి ప్రైజ్ ది లార్డ్. నేను ఎలా చంపుతాను నిన్ను అనేదాన్ని కూడా, నీ తలను నేను తెగ నరుగుతాను. దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు. కాబట్టి జీవితంలో ఎన్ని పోరాటాలు ఉండనివ్వండి ప్రియులారా, మనం దేవుని కార్యాన్ని నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు నాకు ఇస్తాడు. ఆమేన్. ప్రభు నాకు ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతకండి మీకు దొరుకును. నేను వెతుకుతున్నాను, నాకు ఖచ్చితంగా దొరుకుతుంది. నేను అడుగుతున్నాను, ఖచ్చితంగా దేవుడు నాకు ఇస్తాడు. హల్లెలూయా. నేను తడతా ఉన్నాను, ఖచ్చితంగా నా కొరకు తలుపులు తెరవబడబోతున్నాయి. నేను అడిగిన దానికంటే గొప్పగానే ప్రభు ఇవ్వబోతున్నాడు. నేను ఊహించిన దానికంటే గొప్పగానే ప్రభు ఇవ్వబోతున్నాడు. విశ్వసించాలి. ప్రభు అన్నాడు, ఈ యెరికో పట్టణానికి అప్పగించున్నాను నేను, అంతే. హల్లెలూయా. దాన్ని మనం నమ్మాలి, మనం విశ్వసించాలి. షోమ్రోను పట్టణంలో ఒక కరువు వచ్చింది. మనుషులు చంపుకొని తినే కరువు అది. మనుషులు చంపుకొని తింటున్నారు. కన్న తల్లి ఒక డీల్ మాట్లాడుకున్నారు. ఇద్దరు ఆడవాళ్ళు, ఇద్దరు స్త్రీలు బిడ్డల విషయంలో డీల్ మాట్లాడుకున్నారు. ఈరోజు నా బిడ్డను వండుకొని తిందాం, రేపు నీ బిడ్డని. అంత కరువు దేశమంతా కరువు. ఈ సంగతి రాజుకు తెలిసి వస్త్రాన్ని చింపుకొని ఎలీషా మీద ఫైర్ అయ్యాడు. ఎవరి మీద అండి ఫైరు? చెప్పాలి. ఎవరి మీద కోపం? కొంతమందికి ఏం వచ్చినా ఎవరి మీద ఫైర్ అవుతారు? చెప్పాలి, నిజాలు మాట్లాడుకోద్దు. ఏంటండి, మగపిల్లడు పుట్టాలని ప్రార్థన చేయమంటా ఉందంట తల్లి. మరి ప్రార్థన చేశాడు పాస్టర్ గారు, ఆడపిల్ల పుట్టింది. దాని పాస్టర్ గారు ఏం చేస్తాడండి? ప్రార్థన చేయడం ఆయన వంతు, అంతేగాని ప్రార్థన చేశాడు. మరి ఆడపిల్ల పుట్టింది. ఆ ఇంటికి దేవుడు ఆడపిల్లల్ని ఇవ్వాలని ప్రభు నిర్ణయించుకున్నట్టున్నాడు. ఆడపిల్లలు మగపిల్లలని భేదం ఏముందండి? ఈ రోజులు అసలు భేదాలు లేవు అన్ని రంగాల్లో. ఏంటండి, పురుషులకి పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. పోటాపోటీ ఏంటంటే ఒక అడుగు ముందుగానే వెళుతున్నారు. పురుష సమాజం భయపడిపోయేటట్లు అన్నిట్లో ఒక స్టెప్ ముందే ఉంటున్నారు. కాబట్టి స్త్రీలు పురుషులనే భేదం ఏమీ లేదు. మనకెందుకు సమస్య అంటే ప్రియులారా, మన దగ్గర ఉన్న సమస్య ఏంటి అని మనం గమనిస్తే, కట్నా కానుకలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయాలి కాబట్టి ఆడపిల్లల గురించి కొంచెం ఆలోచిస్తారు. అటు ఇజ్రాయెల్ కానీ అరబ్ కంట్రీస్ కానీ ఆ ప్రాంతాలు కానీ మనం చూస్తే అక్కడ పెళ్లి చేసుకుని ఎదురు కట్నం ఇవ్వాలన్నమాట. కాబట్టి వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పుడితే వాళ్ళకి సంతోషం, ఆనందం. ఎందుకంటే ఈ పిల్ల పెళ్ళిడికి వస్తే కట్టలు వస్తాయి, మనకు బంగారం వస్తాయి అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మన దగ్గర ఆ కల్చర్ లేదు కనుక మనం ఆడపిల్ల పుడితే అప్పుడే క్యాలిక్యులేషన్ అనమాట. అమ్మో ఎంత ఖర్చు అవుతుందని చెప్పి ఆలోచనలో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. మనుషుల్ని చంపుకొని తినే కరువు దేశంలో ఉన్నప్పుడు, భయంకరమైన కరువు కూరలో ఆ దేశం చిక్కుకున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఆ సమయంలో రాజుగారికి ఎవరి మీద కోపం వచ్చిందండి? చెప్పాలి, ఎవరి మీద కోపం వచ్చిందండి? ఎలీషా మీద విపరీతమైన కోపం వచ్చి ఎలీషా ఏం చేస్తున్నాడని సేవకుల మీద, ఏంటండి ఆడపిల్ల పుట్టలేదని దానికి పాస్టర్ గారు ఏం చేస్తాడండి? ఆ పాస్టర్ గారి మీద విపరీతమైన కోపం వచ్చి అసలు ఆయనకు వందనాలు కూడా చెప్పట్లేదంట. ఏమ్మా వందనాలు చెప్పట్లేదు? ఏంది నీకు వందనాలు చెప్పేది?
ఏం చేశాడు దేవుడు? దేవుడు చేయకపోతే దానికి నేనేం చేస్తా ఉంటే, నీవేగా మధ్యవర్తి, మరి దేవుడికి మాకు మధ్యలో మధ్యవర్తి నీవే కదా అంటది. ఏసన్ గారు అంటుంటారు, దూడ చచ్చిపోయిందంట పాపం. దానికి ఆమె గయ్యని గొడవకు వచ్చిందంట. ఏంటంటే, మా దూడ చచ్చింది, నీకు అసలు బాధ్యత ఉంది. మీ ఇంట్లో దూడ చస్తే నేనేం చేస్తానమ్మా? నేనేమైనా పశువులు కాపరి? నేను మీ కాపరిని. ఆ దూడ చస్తే నేను చేస్తాను, నీవు ప్రార్థన చేస్తే ఎందుకు చస్తా దూడ అంటే, వాళ్ళ అమ్మాయి చెప్తుంది, అయ్యా నీ ప్రార్థన కాదు కానీ మా అమ్మ దూడకు పాలు విడిచిపెట్టట్లే, ఉన్న పాలంతా తల్లి పాలంతా పిండేసుకుంటుంది కనుక ఇక పాలు లేక ఆ దూడ చచ్చింది. ఇట్లా కొంతమంది ఫైర్ అవుతుంటారు. ఇప్పుడు ఎవరి మీద ఫైర్ అవుతున్నాడు రాజు? ఎలీషా ఏం చేస్తున్నాడు? ఎలీషా మెడ మీద తలకాయ లేకుండా చేస్తున్నాడు. అట్టిటని కబురు పంపిస్తే అప్పుడు ఎలీషా అన్నాడు, జాలేయ్యా జాళ్ళు, చాలే బాబు, ఊరికి మాట్లాడుతున్నావు కానీ ఎందుకు కంగారు పడ, రేపు ఈ టైంకి ఈ పట్టణంలో సర్వసమృద్ధి ఉండబోతుంది అన్నట్టు. స్తోత్రం చెప్పండి గట్టి. రేపు జస్ట్ ఈ ఒక్కరోజు వెయిట్ చేయి, ఈ ఒక్కరోజు వెయిట్ చేయి. రేపు సరిగ్గా ఈ సమయానికి నీవు దేవుని కార్యాలు చూడబోతున్నావు. ఆమె వెంటనే పక్కన ఒకడు ఉన్నాడు, ఏం మాటలు ఈ పాస్టర్ గారికి ఏమైనా ఆలోచన ఉందా? ఏంది ఎలీషా, ఏం పిచ్చిగా ఉందా నీకు పిచ్చగా ఉందా? సాక్షాత్తు దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచినా కూడా ఇది జరగదన్నాడు. ఆకాశం నుండి కిటికీలు తెరిచి ధాన్యాన్ని కురిపించినా కూడా ఇది జరగదనంటే అసలే ఎలీషా మైండ్ సెట్ వేరు. ఆయన్ని కొంచెం ఎవరో ఎగతాళి చేస్తేనే ఆయన ప్రార్థన చేస్తే ఎలుగుబంటి వచ్చి ఆ కుర్రోళ్ళందరూ చంపేసింది. ప్రైజ్ ది లార్డ్. ఎలీషాతో పెట్టుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు అబ్రాం పాస్టర్ గారు కాబట్టి మీకు నడుస్తున్నాయి. అదే కానీ ఇక్కడ ఎలీషా ఉన్నాడు అనుకోండి, చర్చ్ పలచన పడిపోయింది. అది ఎక్కడికి వెళ్ళారంటే డైరెక్ట్ పైకి వెళ్ళిపోయింది వాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. మీకు అబ్రాం పాస్టర్ గారు కాబట్టి మీరు సంతోషించండి. మీరు ఏం చేసినా ఓర్చుకొని భరించుకొని క్షమించి ప్రార్థన చేసి, అసలే ఎలీషా ఆయన ఆ ఎలీషాతో పెట్టుకుంటే ఎట్లండి? ఎలీషా ఆయన చూసాడు, సర్లే బ్రదర్ సర్లే, రేపు ఈ వేళకు జరుగుతుంది, నువ్వు చూస్తావు కానీ నీవు దాన్ని తినలేవు. దేవుని కార్యాన్ని ఎప్పటికీ సంశయించకూడదు, అనుమానించొద్దండి. దేవుని కార్యాలు నమ్మండి. ప్రైజ్ ది లార్డ్. ఏమి లేని చోట కూడా ఏదైనా చేయడానికి ఆయన శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు. హల్లెలూయా. ఇది మనుషులకు అసాధ్యమేమో, దేవునికి సమస్తము సాధ్యం. ఆ సాయంకాలం ఒక 4 కుష్టి వ్యాధితో బాధపడేవాళ్ళు, 4 కుష్టు రోగంతో బాధపడుతున్న వాళ్ళు లోపలున్నా చావలసిందే, బయటికి వెళ్ళినా చావలసిందే. ప్రైజ్ ది లార్డ్. కొందరు చూడండి, దేవుని కార్యాలు కూడా నేను చనిపోతాను చావును అపేక్షిస్తాను, వాళ్ళ పట్ల కూడా దేవునికి ఒక ప్లాన్ ఉంటుంది. నీవు అనుకోవచ్చు ఇంకా చావాల్సిందే చనిపోవాల్సిందే అని అనుకుంటామేమో, నీ పట్ల కూడా దేవునికి ప్లాన్ ఉంటుంది. ఆ సారెపత్ అనే గ్రామంలో ఒక విధవరాలు ఉంది. ఆమె ఏమనేది, తిని చనిపోదామని అనుకునింది. ఆమె పట్ల దేవుడు ఒక ప్రణాళిక చేశాడు. ఆమెను తన కొడుకును పోషించడమే కాకుండా ఆమె కుటుంబంలో ఏలియాను కూడా దేవుడు పోషించాడు. ఆమెను చెప్పడం గట్టిగా. నేనే బ్రతకలేనని అనుకుంటున్నావా? నిన్ను ప్రభు బ్రతికించబోతున్నాడు. నీ ద్వారా అనేకుల దేవుడు బ్రతికించబోతున్నాడు. నీకే జీవనోపాధి లేదనుకుంటున్నావా? నీకు జీవనోపాధి ఇవ్వడమే కాకుండా నీవు అనేకులకు జీవనోపాధిని ఇచ్చేటట్లుగా ప్రభువు నా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ రాత్రి ఈ సాయంకాలపు ఈ ఆరాధన కూడి వచ్చిన మీకు దేవుని ప్లాన్ ఒకవేళ తెలియకుండానే వెళుతున్నారు వాళ్ళు బయటికి. ఇటైనా చావాల్సింది, అటైనా కరువులో చావడం కన్నా తిని చావడం మేలు. అంతేనా? పస్తు చావడం మేలంటారా? తిని చావడం మేలంటారా? ఎటు చేస్తామో పస్తుండి ఎందుకు చావడం? శుభ్రంగా చివరిగా ఒక మంచి ఫుడ్ తినేసి ఏదో గుడారాల్లో జొరబడి ఎట్టోటో ఏదో కొంత ఒక ముద్ద తినేసి అక్కడ చేద్దామని చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళారండి. వాళ్ళకి దేవుని ఆలోచనలు, దేవుని ప్లాన్ వాళ్ళకి తెలియకుండా బయటికి వెళ్ళారు. కానీ వాళ్ళ పట్ల దేవుడు ఒక ప్లాన్ చేశాడు. మరి మీరు దేవుని ప్లాన్ మీకు తెలుసు, దేవుని యొక్క ప్రణాళిక మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు. కానీ మీ మీద దేవుని ప్రణాళిక ఉందని మాత్రం నేను ధైర్యంగా చెప్పగలను. మీ ఒక్కొక్కరి మీద దేవునికి ఒక అపరూపమైన ప్రణాళిక ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రథముల ధ్వని, గుర్రముల, ఆ సాయంకాలం ఆ సంధ్య వేళ, ఆ చీకటి వేళ రథముల ధ్వని, గుర్రముల ధ్వని వినిపించగా, చదవండి మా మాట. యెహోవా ఎన్నో అధ్యాయం?
7వ అధ్యాయము రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనిని సిరియనుల దండుకు వినిపించేటట్లు చేయగా వారు మన మీదికి వచ్చుట కొరకై ఇశ్రాయేలు రాజు హిత్తీల రాజులకును ఐగుప్తీల రాజుకు ఐగుప్తు రాజునకు బత్తిమిచ్చి ఉన్నారని సిరియన్లు ఒకరితో ఒకరు చెప్పుకొని అంటే దేవుడు ఒక ధ్వని పుట్టించాడు, రథాల ధ్వని, గుర్రాల ధ్వని, ఒక గొప్ప సమూహపు ధ్వనిని పుట్టిస్తే శత్రువులు మాట్లాడుకుంటున్నారు ఏమనంటే ఇశ్రాయేల్ రాజు వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారేమో, వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారేమో, వీళ్ళు వాళ్ళ పార్టీలో చేరారేమో, వాళ్ళు ఇలాంటి పార్టీలో చేరారేమో రూమర్లు పుట్టింది వాళ్ళకి. మన శత్రువులు మనల గురించి గొప్పగా మాట్లాడుకునే రోజులు రాబోతున్నాయి. అంటే శత్రువులు నిన్ను గురించి గొప్ప సంగతులు మాట్లాడకపోతున్నారు. నీ బలాన్ని గురించి, నీ పరాక్రమాన్ని గురించి, నీ ఐశ్వర్యాన్ని గురించి శత్రువులు మాట్లాడుకునే రోజులు రాబోతున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళని ఎవరూ భయపెట్టలేదు, వాళ్ళని ఎవరూ భ్రమ పెట్టలేదు, వాళ్ళని ఎవరూ ఇలా చెప్పుకోండి అని మాట్లాడని కూడా మాట్లాడలేదండి. వాళ్ళకి ఒక కలవరం పుట్టి రథాల ధ్వని, నీ శత్రువులకి రథాల ధ్వని వినిపిస్తుంది, గుర్రాల ధ్వని వినిపిస్తుంది. నీ వెనకాల గొప్ప జన సమూహం ఉంది, గొప్ప దేవుని సైన్యం ఉందనే శబ్దం వాళ్ళకి వినబడేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. నీవు అనుకుంటా నాకు ఎవరు లేరు ఏసన్ గారు ఏదో రాశారు ఆ పాట, ఆయనకి ఆ సిచ్యువేషన్ నుండి రాశారు. మంచిది, చాలా అద్భుతమైన పాట. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయుడు, ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా, ఆనందము నీవే. కానీ ఆ సందర్భాన్ని బట్టి రాశారు. శ్రేష్టమైన కీర్తన. కొంతమంది ఎవరు లేరు ఎంతసేపటికి ఎవరు లేరు అనకపోతే కొంచెం ముందుకు పో బ్రదర్ అంటుంటే ఎవరు లేరు ఐ బ్రదర్ నెక్స్ట్ పదం కూడా పలకండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు లేరని అనుకుంటున్నావా? నీ వెనకాల గొప్ప సైన్య సమూహాన్ని ప్రభు నీ కొరకు సిద్ధపరిచాడు. ఆ సైన్యపు ధ్వని వినబడబోతుంది, ఆ గుర్రాల ధ్వని వినబడబోతుంది, ఆ ఒక రథముల ధ్వని వినబడబోతుందండి. శత్రులందరూ భయపడి పారిపోయారండి. ఈ కుష్ఠరోగంతో ఉన్నవాళ్ళు వెళ్ళి చూస్తే గుడారాలని ఖాళీగా ఉన్నాయి, వడ్డించిన ఆహారాలు అలాగే ఉన్నాయి, శుభ్రంగా తిన్నారు, ఆ తర్వాత దాచుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ మనసు ఊరుకోలేదు, అరే ఇంత ఆహారం ఉంది కదా మనం తిన్నాం, దాచుకోవడం ఎంతవరకు న్యాయం? కుష్ఠరోగులకున్న నీతి ఈరోజు కొంతమందికి లేకపోవడం బాధాకరమైన విషయం. కుష్ఠతో బాధపడుతున్న ఒక మేలు జరిగింది, ఈ మేలును మనం ఎలా దాచుకున్నది వెళ్ళి ఖచ్చితంగా మన దేశంలోని వాళ్ళకి చెప్పాలి, అందరికీ శుభవర్తమానాన్ని చాటి చెప్పాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. రేపటి రోజు నుండి డిసెంబర్ 1వ తారీఖు క్రిస్మస్ సెలబ్రేషన్స్, క్రిస్మస్ సందడి మొదలవుతుంది కనుక మనం సువార్త ప్రకటిస్తూ ఉండాలి, యేసుని గురించి ప్రకటిస్తూ ఉండాలి, శుభవర్తమానాన్ని ప్రకటించాలి, సువార్తను మనం ప్రకటించాలి. జనులందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం, నేడు రక్షకుడు మీ కొరకు దావీదు పురమందు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సువార్తను వాళ్ళు ప్రకటించడం జరిగిందండి. రాజుగారు ముందు డౌట్ పడిన, ఆ తర్వాత క్లియర్ చేసుకొని మనం వెళ్ళి చూస్తే నిజమే శత్రులందరూ హడావుడిగా పారిపోయినట్టున్నారు. ధాన్యాలను కూడా సమృద్ధిగా ఉన్నాయి. అన్నీ రాత్రే ఆ కోటలోనికి తీసుకురావడం జరిగింది. ఎలీషా చెప్పిన సమయానికి ధాన్యాలన్నీ ప్రజలకి పంచడం జరిగింది. ఆమెను చెప్పడం గట్టిగా. అప్పుడు ఈ మేనేజ్మెంట్ అంతా ఎవరికి అప్పచెప్పారు? మేనేజర్ గారికి అప్పచెప్పారు. మేనేజర్ గారు ఒక ఆయన కిటికీలు తెరిచినా జరగదు అన్నాడు కదండి, ఆయనకు అప్పగించారు. ఆయన అందరికీ అమ్మా నీవు తీసుకోండి, మీరు తీసుకోండి, మీరు లైన్లో నిలబడండి, మీరు అట్లా నిలబడండి, ఏమ్మా నీవు అడ్డొస్తావేంటి లైన్లో రా అని అందరినీ కంట్రోల్ చేయడానికి కోసం ఉన్నాడండి. కాంగ్రిగేషన్ ఎక్కువైపోయింది, జనాలు ఎక్కువైపోయారు. ధాన్యం దొరుకుతుంటే ఎందుకు ఊరుకుంటారండి? అందరూ గుంపులుగా వస్తుంటే ఆ జన సమూహంలో ఏంటండి ఈయన ఏదో గోల్ చేస్తున్నట్టు ఎవరో ఒక ఆమె చూసి ఎవడరా నీవు నీ పెత్తనాలు ఏంటరా అని వాడు సొక్కబట్టి లాగినట్టున్నారు, కింద పడ్డట్టున్నారు. అయ్యో కింద పడ్డాడే అని ఎవరు పట్టించుకోలేదు. అవసరం అలాంటిది. లారీ కింద కప్పలాగా మారిపోయాడు. చూశాడే కానీ దాన్ని తినలేకపోయాడు. వాళ్ళ ఆవిడ కూడా దాన్ని తీసుకెళ్ళి వండి ఫోన్ చేస్తున్నట్టుంది, ఏమయ్యా అయిపోయిందా, ఇప్పుడే రొట్టెలు తయారు చేశాను, వేడివేడిగా కూర వండాను, వస్తున్నాను అన్నాడు కానండి రాలేకపోయాడు. అంతే, తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు. కనుకనే దేవుని కార్యాన్ని నేను ఎరికోలో ఉన్న రాజులను, ఎరికోలో ఉన్న పరాక్రమశాలని చేతికి అప్పగిస్తున్నాను అంటే
అప్పగిస్తాడు అంతేక. ఆమె చెప్పండి అందరు గట్టిగా. నీ సరిహద్దులు విశాలపరచడంటే విశాలపరచడం అంతేక. నిన్ను స్వస్థపరచడంటే స్వస్థపరచడం అంతేక. ఇక దానిలో డౌటే లేదు. ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు తలగా ఉంటావంటే ఎస్ నీవు తలగానే ఉంటావు అంతేక. తలగా ఉండేటట్లేదు, కనీసం నడుములాగానే ఉంటే సరిపోతుంది, మన అట్లా తగ్గించుకోవాల్సి. నీవు తల అంటే తలగానే ప్రభు పెడతాడు అంతే. ఆమె చెప్పడం గట్టిగా. నీ పైవాడగా నేను ఏమిస్తానంటే నమ్ము ఆ మాటని, నువ్వు పైవాడగానే ఉంటావు. ఏదో ఒకట్లే సర్దుకొని పోదాంలే, మనం రీచ్ అవ్వలేమో, ఆ గోల్ రీచ్ అవ్వలేమో అని అనుకోవద్దు. దేవుడు నీకు ఒక మాట ఇస్తే ఆ మాట నీవు నమ్మగలిగితే, భూమి ఆకాశాలు గతించిపోయిన దేవుని మాటలు ఎన్నటికీ గతించనే గతించవు, గతించనే గతించవు, గతించనే గతించవు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ఎన్ని మాటలు చెప్పానండి? 3 మాటలు. ఒకటి, దేవునికి సమీపంగా వెళ్ళాలి. రెండవదిగా ఆయన సెలవిచ్చిన మాటల్ని స్పష్టంగా వినాలి. మూడవదిగా నీ చేతికి అప్పగించున్నాను అని చెప్పినప్పుడు దాన్ని నమ్మాలి. 4వ మాట చెప్పి ముగిస్తాను నేను. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలువనంపించి నిబంధన మందసమును ఎత్తుకుని మోయండి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేళ్ల కొమ్మలను కొమ్ము యొక్క బూరలను 7 పట్టుకొని నడవవలనని వారితో చెప్పాను. మరియు అతడు మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలననియు ప్రజలతో చెప్పెను. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ము యొక్క బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని యెహోవా సన్నిధిని పట్టుకొని సాగిపోతూ ఆ బూరలను ఊదుచు ఉండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. 4వదిగా యెహోవా సన్నిధిలో వాళ్ళు సాగిపోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. 4వదిగా దేవుని సన్నిధి మన మధ్యలో ఉండేటట్లుగా చూసుకోవాలి. దేవుని ప్రసన్నతను మనం కాచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నీ సన్నిధి కాచుకొందును ప్రేమ సాగరా జీవితాంతము, నీ సన్నిధి కాచుకొందును. దేవుని సన్నిధిని మనం కాచుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సన్నిధి నుండి నీవు బయటికి వెళ్ళిపోయావా, లేకపోతే సన్నిధి నిన్ను విడిచిపోయిందా? జాగ్రత్త పడాలి మనం. దేవుని సన్నిధిని మనం కాచుకోవాలి. దేవుని సన్నిధిలో మనం సాగిపోవాలి. యాజకులారా, బూరను వాళ్ళందరినీ ఏర్పాటు చేసి, యోధులు ఎక్కడ నిలవాలి, యాజకులు మందసాన్ని ఎలా మోయాలి, బూరల్ని ఎలా ఊదాలి, మనం ఆయన సన్నిధిలో సాగిపోవాలి. సన్నిధుల నుండి కుడి ఎడమలకు తొలగిపోకూడదని వారికి ఆజ్ఞాపించడం జరిగింది. దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని కాచుకోవాలి. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. ఎప్పుడు ఉంటుంది దేవుని సన్నిధి మనతో ఉంటే? ఒకటి, ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధి మనతో ఉంటుంది. రెండవదిగా ఆరాధన చేసేటప్పుడు దేవుని సన్నిధి మనతో ఉంటుంది. అందుకే ఎప్పుడు ప్రార్థన చేస్తూ దేవుని ఆరాధన చేస్తుండాలి. మధ్యరాత్రి వేళ పౌలు శీల ప్రార్థన చేయొచ్చు, కీర్తనలు పాడుతున్నారు. ఒకటి ప్రార్థనలు చేయాలి, రెండవదిగా కీర్తనలు పాడాలి. ఒకటి కీర్తనలు పాడాలి, రెండవదిగా ప్రార్థన. ఈ రెండు, ప్రార్థన కీర్తన. ఆమె చెప్పండి గట్టిగా. నేను చాలామందికి పేర్లు పెట్టాను. ఇద్దరు ఆడపిల్లలు అయితే ప్రార్థన కీర్తన. ప్రైజ్ ది లార్డ్. ఒక అమ్మాయి పేరు ప్రార్థన, ఇంకొక అమ్మాయి పేరు కీర్తన. ఎందుకు ఆ పేరు పెట్టిన? ఇంట్లో ఎల్లప్పుడూ ప్రార్థన 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 జరుగుతుండాలి. కీర్తన 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 వినబడుతుండాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అప్పుడు దేవుని సన్నిధి ఆ కుటుంబంలో ఉంటుంది. అందుకొరకే మీరు సాధ్యమైనంత వరకు ప్రార్థన చేయండి. ఒకవేళ ప్రార్థన చేసే టైం లేకపోతే కీర్తనలు పాడుకుంటూ తిరుగుతూ ఉండండి. ఇల్లంతా ఆలాపిస్తూ ఉండండి, పాడుతూ ఉండండి. యేసు రక్తాన్ని జపిస్తూ ఉండండి, యేసు నామాన్ని స్మరిస్తూ ఉండండి. ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితంగా ఉండి. యెహోవా నామమే బలమైన దుర్గం. ఆ నామాన్ని యేసయ్యా 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 చెప్పాలి. నోరు తెరిచి అనండి. యేసయ్యా 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 యేసయ్యా. యేసు ప్రభు అంటాడు, నీవు నాకు ఇచ్చిన నామమును బట్టి నేను వారిని కాపాడాను. ప్రైజ్ ది లార్డ్. యేసు నామములో ఒక ప్రొటెక్షన్ ఉంది.
యేసు నామములో ఒక సంరక్షణ ఉంది, యేసు నామములో కాపుదల ఉంది. ఆయన నామమే ఒక దుర్గం, ఆయన నామమే ఒక కోట, ఆయన నామమే ఒక ప్రాకారం. ఆ ప్రాకారం కలిగిన పట్టణంలో నువ్వు సురక్షితంగా ఉండాలంటే ఆ నామాన్ని ఎల్లప్పుడూ జపిస్తుండాలి. యేసు యేసు యేసు. ఏదో చెప్పమన్నారని అబ్రహ్మని చెప్పమన్నారు, ఏసయ్యా 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 అని కాదు. గుండె లోతుల నుండి ప్రతి మాట, ప్రతి పదం ఏసయ్యా ఏసయ్యా నీకే స్తోత్రములయ్యా, ఏసయ్యా నీకు స్తోత్రములని గుండె లోతుల నుండి పలికి చూడు, మాట్లాడి చూడు. సన్నిధి నీ ఇంట్లోనే ఉంటుంది, సన్నిధి నీ ఇంట్లోనే ఉంటుంది. మనస్ఫూర్తిగా పాడే పాట, నీ గొంతు ఎలా ఉందనేది కాదు ముఖ్యం, నీ స్వరం ఎలా ఉంది. గొంతు మెలోడీగా ఉందా, లేకపోతే గరగర గరగర అంటుందా, రేకు డబ్బాలో రాయేస్తే ఎట్లా సౌండ్, అట్లా అవన్నీ నాకు అనవసరం. మన స్వరం ఎలా ఉంది, మనకు స్కేల్ తెలుసా, శృతిలో పాడుతున్నారా, శృతి మించి పాడుతున్నారా, శృతి లేకుండా పాడుతున్నారా, ఇవన్నీ నాకు సంబంధం లేదు. నువ్వు మనస్ఫూర్తిగా గుండె లోతుల నుండి, ఎందుకంటే మనుషులు పైరూపాన్ని దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. గుండె లోతు నుండి ప్రభుని ఆరాధించు, ప్రభు కీర్తనలు పాడు, ప్రభుని స్తుతించు. సన్నిధి ఎక్కడో కాదు, నీ ఇంట్లోనే ఉంటుంది. నీ వెళుతున్న ప్రతి చోట సన్నిధి నేను వెంబడిస్తుంది. ఆ సన్నిధి నుండి తొలగిపోకుండా ఉండు, సన్నిధి నువ్వు కాపాడుకో. ఆమేన్. అప్పుడు ప్రాకారములు పడగొట్టే దేవుడిని ముందర నడుస్తాడు. గుమ్మాలని నువ్వు పక్కకు త్రోసేసి లోపలికి వెళతావు. దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు. ఈ మాటలు దేవుడు మన వెనుకడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక.